సిబిఐ విచారణ కాంగ్రెస్ నాయకత్వమే అంటున్నది అని అంటే కాంగ్రెస్ నాయకత్వానికి సిబిఐ మీద ఈడీ మీద అంత నమ్మకం ఎప్పటి నుంచి కలిగింది అనేది అనుమానమే. అందుకని అది అనాలోచితమైనటువంటి డిమాండ్, తొందరపాటు అవుతుంది. ఇప్పుడు మీ చేతుల్లో అధికారం ఉంది, మీరు విచారణ జరపండి. వాస్తవం వీరే గారు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఒక లేఖ రాస్తే చాలు, బీజేపీ ప్రభుత్వానికి కేంద్రానికి ఒక లేఖ రాస్తే సరిపోతుంది, సిబిఐ విచారణ చేయండి అని. మరి రాయొచ్చు కదా. లేఖే రాస్తే అంతకంటే సూసైడల్ టాక్టిక్స్ ఇంకోటి ఉండవు అంటున్నా నేను. కరెక్టే. యాక్చువల్లీ గవర్నమెంట్ ఇప్పుడు తనంతట తానే ఎంక్వైరీ చేయడానికి రకరకాల మార్గాలు ఉన్నాయి. దాన్ని వదిలిపెట్టి సిబిఐ కూడా అది డిలే అవుతుంది తప్ప వాస్తవాలు తొందరగా బయటికి రావు. ఒక నిమిషం ఉండండి. కాంగ్రెస్ చేతుల్లో అధికారం ఉంది రాష్ట్రంలో. కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ జరపాలి. అవినీతి జరిగి ఉంటే బయట పెట్టాలి, అవినీతి జరగకపోతే నిర్లక్ష్యం ఉంటే నిర్లక్ష్యం వల్ల జరిగిందని కూడా బయట పెట్టాలి. కానీ నిర్లక్ష్యమో అవినీతో ఏదో ఒకటి జరగకుండా ఒక పెద్ద ప్రాజెక్టు పొంగుద్దండి. 100 సంవత్సరాలు దాటిన ధవళేశ్వరం పర్ఫెక్ట్గా ఉంది, నాగార్జున సాగర్ పర్ఫెక్ట్గా ఉంది, శ్రీరామ్ సాగర్ పర్ఫెక్ట్గా ఉంది. నిన్నగాక మొన్న కట్టిన కాళేశ్వరం ఎట్లా కుంగిపోతే? నీళ్లు నిండా ఉంటే తెలంగాణ ఏమై ఉండేది? అందుకని తక్కువ అంచనా వేయొద్దు. నిర్లక్ష్యమైన అయి ఉండాలి, అవినీతి అయినా జరిగి ఉండాలి. అందులో ఏం జరిగిందో రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపి తేల్చాలి, సరిదిద్దాలి. భవిష్యత్తులో అలాంటి లోపాలు జరగకుండా చూడాల్సినటువంటి అవసరం. రవీంద్ర గారు ఇందాక వీరే గారు అంటే ఏం జరిగింది? నిర్లక్ష్యం జరిగిందా, అవినీతి జరిగిందా కాళేశ్వరం విషయం? ఒకటి ఇప్పుడు అవినీతి జరగలేదు, జరగకుండా మనం తేల్చలేము. అన్న దాంట్లో ఖచ్చితంగా సత్యం కూడా లేదన్నట్టు కేసీఆర్ గతంలో జరిగిన ప్రాజెక్టుల కాలానికి వేగవంతంగా నీరు అందించాలి, వేగవంతంగా ప్రాజెక్టులు పూర్తి చేయాలి అనడంలో ఎక్కడో జరిగిన సాంకేతిక పొరపాటు ఉండొచ్చు. దానికి కారణం లేకపోవడానికి ఇదేం కాదు. ఆ కారణాలు వెతకాల్సిన అవసరం, బాధ్యత ఖచ్చితంగా తీసుకోవాలి. దాన్ని మేము కూడా ఏం కాదని అనాలి. సాంకేతికంగా జరిగిన పొరపాట, నిజంగా అవినీతి పరంగా జరిగిన పొరపాట దేనైనా కూడా ఉపేక్షించాల్సిన అవసరం లేదు. కానీ దాన్ని నిర్మించిన అంశానికి సంబంధించినటువంటి నిజాయితీని శంకించాల్సిన అవసరం లేదనేది. గతంలో జరిగిన ప్రాజెక్టుల వల్ల తెలంగాణ ప్రాంతానికి సాగునీరు, తాగునీరుకు ద్రోహం జరిగింది. ఆ ద్రోహాన్ని నివారించడం కోసమే తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణలో ఉన్న నిధులతోటి వేగవంతంగా నిర్మించుకున్న సందర్భంలో సాంకేతిక పరమైన పొరపాటు ఏదైనా జరిగి ఉండొచ్చు కాక దాన్ని సర్దిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది జాతీయ ప్రాజెక్టుకు అర్హత లేదు అని తేల్చారండి ఇవాళ. కాళేశ్వరం కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా అర్హమైన ప్రాజెక్టు కాదని తేల్చారు. ఆ విషయం మీరు ఒప్పుకుంటారు లేదా ఇవాళ? ఇప్పుడు జాతీయ ప్రాజెక్టు ఇచ్చినది ఎంతకాలం అవుతుంది, ఎంత మేరకు పూర్తయిందో చూస్తా లేదా అనండి. ఒక ప్రభుత్వం పోయింది, మరో ప్రభుత్వం వచ్చింది, ఈ ప్రభుత్వం కూడా ఉంటుందా పోతుందా, వచ్చే ప్రభుత్వంలో కూడా అవుతుందా? మనం చూస్తున్నాం కదా ఆంధ్రలో కట్టే జాతీయ ప్రాజెక్టు. వారి డబ్బులు, వారి దయ, వారి ముక్కడు నీళ్ల కోసం తప్పించినాము. వెంకట్ గారు మీకు తెలీదా? మీరు కూడా ఉద్యమాల్లో భాగస్వామ్యం అయినరు. తాగునీరు కోసం గోసపడలేదా? బోర్లు, బావులు ఎండాకాలం మనం ఎంత అలమటించినాం. చెరువులు మనం నిర్మించుకున్నాం కనుక ఆ వేగవంతంగా నిర్మించుకోవడంలో ఉన్న చిత్తశుద్ధిని శంకించి జరిగిన పొరపాటుని భూతత్వంలో పెట్టి చూస్తున్నారు. టైం చెప్తుంది, కాలం నిర్ణయిస్తుంది, రేపు సమీక్షలు నిర్ణయిస్తాయి. ఖచ్చితంగా మాట్లాడు రవీంద్రరావు గారు. దానికోసమే కదా తెలంగాణ ఉద్యమం నడిచింది. తెలంగాణ సాధించుకున్న తర్వాత ఇష్టారాజ్యంగా నడిపించుకుంటా అంటే ఎట్లయితే చెప్పండి? తప్పులు జరగాలనా, అక్రమాలు జరగాలనా, అవినీతి జరగాలనా? మనం ఆలోచిద్దామా దాన్ని? ఇక్కడ పేదరికం ఆ గోల్ నుంచి, ఆ జోన్ నుంచి బయటకు రావాల్సిన అవసరం లేదా? గల్ఫ్ దేశాలకు పోవడం ఆగద్దా? రైట్. మాట్లాడండి. జరిగిన పారకం ఎందుకు పూర్తి చేయాలి? ఎల్లంపల్లి ఎందుకు పూర్తి చేయాలి? ఎట్లా మాట్లాడుతున్నారు శ్రీనివాస్ గారు? 50-60 సంవత్సరాలు మోసపడ్డాం కదా. కట్టిన ప్రాజెక్ట్ నీళ్ళు రాలేదు కదా. వీరే గారు ప్లీజ్, టైం అవుతుంది. వీరే గారు ప్లీజ్. ఇప్పుడు 2 అంశాలండి. ఒకటి, విచారణ చేస్తే అవినీతి కారణమా,
సాంకేతిక లోపం కారణమా నిర్లక్ష్యం కారణమా తేల్తది. నిర్లక్ష్యం కారణం